కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ముగ్గురం అన్నదమ్ములు కలిసి ముగ్గురు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాంరా. అవునన్నయ్య. రండి అందరం కలిసి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం. నాన్న నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకోవాలరా అన్నావు. వాళ్ళిద్దరికంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ముగ్గురం కలిసి తమ్ములతోనే పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఏంటండి ఫోటోతో మాట్లాడుతున్నారు? మా నాన్న ఆత్మ నాకు తప్ప ఎవరు కనపడదు కదా. అది అంతేలే. నాన్న నీ కోడలు ఎలా ఉన్నారు? కత్తిలా ఉన్నా. నాన్న చాలా బాగున్నారు అంటున్నాను. ఇంకా కసకలా ఉన్నారు లేదు. ఏమండి ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నయ్య పార్కులు మొత్తం పేరు చెబుతుంది. నేను చెప్పింది పార్కులోని చెట్ల పచ్చగా ఉండాలని. ఓహో అలానా. అరే ఈ రోజు మన శోభనం మన జీవితానికి ఓ మధుర జ్ఞాపకంలా ఉండాలరా. అవునన్నయ్య. వెళ్ళండి. ఓ ముగ్గురికి ఒకే రోజు శోభనమా? అవును సార్. సూపర్. నిన్ను చేసుకోవడం నా జీవితానికి ఓ మధురమైన అనుభూతి. కొంచెం మీరు యువతల లాగా మాకు కనపడతలేదు. మీరు కనపడట్లేదా? కనపడతలేదు. కాగరి అక్క ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? నేను పాల గ్లాస్ తీసుకుని లోన్కి వెళ్ళాను కదా. ఏమైందిరా? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూసాను అంతే. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? అరే ఫస్ట్ కూర్చోబెట్టుకోవాలి, దాని తర్వాత మాట్లాడాలి, దాని తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలరా. ఇవన్నీ చేస్తే తెల్లారిపోద్దు కదన్నయ్య. చూసి భయపడతావరా? పనికి పని లేదా? ఏమైంది? భయం వేస్తుంది అక్క. భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? నువ్వు పాట పాడుతుంటే మేమే భయపడి తెస్తున్నావురా ఇక్కడ. అరే బెడ్రూమ్ లోకి వెళ్తే తన మెలోడీ సాంగ్ పాడాలరా, కానీ కాశ్మీరా సాంగ్ పాడుతామంటారా పనికి మాలని చేతవా. ఎక్కడ తగిలారా నాకు? ఏమండి మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు. అడ్డ గాడిదలా పెరిగారా వెదవల్లారా. ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివాడికి ఎందుకురా సంకనాకడానిక? ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ ఒకేసారి దొరికినట్టు మొత్తం బిర్యానీ ఒకేసారి తినేదిరా. ఒక్కొక్క ముద్ద తినాలరా పనికి మాన వెదవల్లారా. పెళ్ళం ఎక్కడికి పోతురా? ఎక్కడికి పోతురా? గార్దుల్లారా. ఇన్నిసార్లు వేస్తున్నాడు ఏంట్రా? బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు రా. ఎక్కడ తగిలారా నాకు తమ్ములుగా? ఎన్ని ప్లాన్స్ వేసాడో పాపం, అన్నిటి మీద నీళ్ళు చల్లేసారు. అన్నయ్య వచ్చి తల దగ్గర కూర్చున్నాడు రా. మధ్యలో వచ్చి కూర్చున్నా మాట్లాడకరా. గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టిందట. అలా ఉందిరా మీరు నాకు చేసింది. అయినా మిమ్మల్ని కాదురా, మనల్ని ముగ్గురు కన్నాడు చూడు, మల్లె పూల కనకాంబరం. అరే ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేసుకుని ఎలా అంటావురా నువ్వు? కొద్దిగైనా నా మీద జాలి కలగలేదా? అని అడుగుతున్నాడు రా నీకు దరిద్రుడా. వాడు నాన్న కూడా వేసుకుంటున్నాడు రా. మాట్లాడితే మళ్ళీ తొక్కుతారా. నువ్వు పడుకో. అరే పోక ఎందుకురా నీకు చివరి కోరికలు ముందు కోరికలు. నిన్ను మా పెద్దోడు బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అవడరా అమ్మో ఫ్రస్ట్రేషన్ పాడుగా చంపేస్తాడంటే. తెల్లవారుజామున 5 గంటలకు బ్రదర్స్ అంటే పరుచూరు బ్రదర్స్ లా ఉండాలరా, పనికి మాల బ్రదర్స్ లా ఉండకూడదురా, పనికి మాల వెదవల్లారా. అన్నయ్య ఏంట్రా పొద్దున 5 గంటలకు లేచి తిడుతున్నాడు. మనకంటే 10 సంవత్సరాలు పెద్దోడు కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటది. నువ్వు మూసుకొని పడుకోరాడు ఏంటంటే తోడతాడు. అడ్డగాడుతలా ఎలా పడుకున్నారో చూడు వెదవలు. ఇంకా తమ్ముళ్ళని పెద్ద ఇది ఇతర ఎలా వస్తుందిరా మీకు?
ఆ మాత్రం తన్నాల్సిందే. దరిద్రుడా అంత ప్రెస్టేషన్ ఏంట్రా నీకు దరిద్రా? ఒక రాత్రిగా పోయింది. లైఫ్ లో మొదటి రాత్రి రాదు కదరా పాపం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా. అమ్మా పాలు. పోయి. ఏంటి సార్ కళ్ళు బాగా ఎర్రబడినట్టున్నాయి, ఏంటి సంగతి? కళ్ళు ఎరుపెక్కిందంటే ఒకటే కారణం ఉండదురా, అదే కారణం ఉండదు. అలా కారణాలు ఉంటాయి. ఎక్కడి నుంచి ఏవండి ఏవండి ఏంటి? సారీ అండి, ఏమనుకోకండి. అన్నయ్య రాత్రి జరిగిన దానికి నేను కూడా చింతిస్తున్నాను అన్నయ్య. అరే చింతిస్తున్నాను, చింతకాయ పచ్చడి చేస్తున్నాను కాదురా. మా ఇద్దరు కంటే మా అన్నయ్య 10 సంవత్సరాలు పెద్దోడే. అదొక్కటి గుర్తుపెట్టు సార్. అర్థమైందా? వెళ్ళండి. రావే. రాలేరు. మరుసటి రోజు రాత్రి. కావేరి ఏంటండి? నిన్ను చేసుకోవడం నా జీవితంలో తీయని అనుభూతి. నాకు కూడా అండి. ఇప్పటి వరకు ఏమైనా నేను కన్నెత్తి కూడా చూడలేదు. నేను కూడా అండి. ఈ ద్రాక్ష పండు తిన. ఏమైంది చెల్లి? పాల గ్లాస్ పట్టుకొని లోనికి వెళ్ళానా, నీ అక్క నువ్వు లోనికి రావే నా చేయి పట్టుకొని మంచం మీద పడేసాడక్క. అరే మల్లెపూలు కనకాంబరం, చిన్న కొడుకుకి శోభ్రం గురించి ఇంత అవగాహన లేకపోతే ఎలా నాన్న? ఏంటి నాకన్నా ఈ టార్చర్ నాకు? అరే పెద్దోడా, నువ్వు శోభన్ బాబులా క్లారిటీగా ఉన్నావు, వాళ్ళు గిరిబాబులా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దేవుడా మళ్ళీ ఇక్కడ కాల్తుంటే మరి కంపారిజన్ పగలిపోతుంది ఏమనుకుంటున్నావు? అక్క అక్క ఏమైంది? అక్క భయమా? దేనికి? పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళానా, డోర్ వేసేసి ఈ రేజ్ నువ్వు నా చేతిలో అని అన్నాడు అక్క. ఏమండి ఏమండి మా ఇద్దరు చెల్లెలు భయపడ్డారు, ఈ రోజు రాత్రి ఇంకేం వద్దండి, ఏదో తర్వాత చూసుకుందామండి అనేగా నువ్వే చెప్పే డైలాగ్. థ్యాంక్స్ అండి నా డైలాగ్ తీసుకున్నందుకు. మీరు పదండి. దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నావు? ఇద్దరిని ఎలా ఎందుకున్నావురా? అరే పనికి మాలిన వెదవల్లారా, ఒకసారి బయటికి రండిరా. ఏమైందిరా? వన్ టైం పసక్. అరే నా జీవితంలో మీరిద్దరు విలన్లా తయారైపోయారా. తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒకసారి నీ చెల్లెని తీసుకొని బయటికి రా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపించు, తీసుకెళ్ళండి రా. దూరంగా నడు, దగ్గర నడు. నీకు పగులు ఇప్పుడు ఏమన్నా అయితే దేవుడా. ఏంటండి డైలాగ్ చెప్పరు? బొంగులో డైలాగ్ నాకు కలిసి రావట్లేదు అసలు. అక్క అక్క డైలాగ్ కలిసి రాకపోయినా నీ చెల్లెలు మాత్రం వస్తుంది. ఒక్క నిమిషం. ఏమైంది? ఏదో చెప్తావుగా, కొరికారో గిల్లారో గిచ్చారో చెప్తారు, ఏం చేశారో చెప్పు. మీ తమ్ముడు మాతో ఏం మాట్లాడకుండా బాత్రూమ్ లో వెళ్ళి మూలలో కూర్చున్నారు. మూలలో కూర్చున్నాడు నాన్న, ఇటు తిరుగు. మూలను కూర్చోవడం ఏంటి నాన్న? అరే వెదవాళ్ళు బయటకు రండి ఒకసారి. ఎందుకురా వాళ్ళతో మాట్లాడట్లేదు? వాళ్ళని ఏం చేసినా ఏదో ఒకటి అవుతుంది అన్నయ్య, అందుకే ఏమీ చేయకుండా ఒక మూలలో కూర్చున్నావు. ఎక్కడ తగిలావురా? నీకు మాత్రం అన్ని బాగా చేసుకొని వెళ్ళావు దరిద్రుడు, నాకు మాత్రం కండిషన్లు పెట్టావు. నేను చేసినా చేయకపోయినా ప్రభావం నా మీద పడుతుందిరా. వాళ్ళకి తీసుకెళ్ళండి రా, నీకు దండం పెడతాను. రావే ఏదో ఒకటి. నువ్వు వస్తావా రావా? పదండి. 15 సంవత్సరాల తర్వాత అక్క 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 15 సంవత్సరాలుగా శోభనం అవ్వలేదు. 15 సంవత్సరాల నుంచి అక్క అక్క అని చెప్పి నా సంసారాన్ని బొక్క పెట్టేశారే. అందరు బాను. ఎవరికైనా వాళ్ళ నాన్నకి తప్ప. మిమ్మల్ని కాదే, మిమ్మల్ని ఎందుకంటాను నేను? ఈ దరిద్రుడు 10 సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ మాత్రం కూడా కనికరం లేకుండా నిన్ను ఇలా కాదురా, నిన్ను ఈడు చచ్చిన నేను చంపేస్తాడు. అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరలు ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకోను, లుంగి కూడా కట్టుకొని నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు.
మా మొగుళ్ళు ఏం చేయాలి? బావిలో దుకలా? నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంట్రా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి మా మొగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది. ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్ కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసే వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ వేసి చూస్తే పాలు ఎన్నున్నాయి నీళ్ళు ఎన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనబడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ అంటే చెప్పు. NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2. సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లాక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు బారిపోయి కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి. కత్తి 10 పోయింది అనుకో ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది. కొంచెం అడిగేయండి. అయ్యో ఇద్దరిని చేసుకొచ్చేసింది. ఈ ఇద్దరు ఎవరే? నా మొగుళ్ళండి. అంటే ఒకటి చెప్పకపోయినా ఇంకోటి కరెక్ట్ గా చెప్తాడు కదా. సరే మీ క్వశ్చన్. దోమలు రక్తమే ఎందుకు తాగుతాయి, జ్యూస్ ఎందుకు తాగవు? దోమలకి రక్తం బాగా ఇష్టం కాబట్టి అవి రక్తమే తాగుతాయి. రాంగ్ ఆన్సర్ బ్రదర్. దోమలకి రక్తం ఆహారం కాబట్టి దోమలు రక్తమే తాగుతాయి, జ్యూస్ తాగవు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి? జ్యూస్ కొనుక్కోవడానికి దోమల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా వచ్చే రక్తాన్నే తాగుతాయి. మీ గాడిద మొహాలకు ఇంకా మాలు ఎందుకు తిండి? మమ్మల్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నావు కదే. నీ మీద మోస్తా కాదు ఆ పట్టు చీర కోసం. కోసం పెళ్లి చేసుకుంటారా? నేనంతే. నెక్స్ట్ బెటర్ లక్. ఓకే. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12 కోసం అసలు ఎవడరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద బాల శిక్ష కంఠస్థం పెట్టిస్తుందిరా. ఏంట్రా మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మల ముందే తిరిగిద్దే లక్ష్మీదేవి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదనుకో ఈ ఇంట్లో ఉండవు. మరి కోమల ఉంటావు. చుట్టుకునే చీర కోసం కట్టుకునే మొగుడిని కోమలకు పంపిస్తారా మీరు? మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు. వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే. డైలాగ్లు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పురా. ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పురా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు.
రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడరా నువ్వు? ఇలా పగబట్టావేంట్రా పనికి మాలోడా? ఎవడరా నువ్వు? గుర్తుపట్టలేదారా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా. ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ? గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ? గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్. మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో రియాక్షన్ ఇలాగే ఉంటది. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రాజారాం గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటివాడిని చేశారు మీరు. రాజారాం గారు ఒక్క నిమిషం. పెళ్లి చూపులో ముందు అమ్మాయిని ఏదో చూపించినట్టున్నారు. ఆవిడ్ని ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమీ ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. మీ జంట కూడా చాలా బ్రహ్మాండంగా ఉందిలే. ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రాజారాం గారు. వస్తాను. పదే ఇంట్లోకి వెళ్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెరవ చేసుకో. తర్వాత నువ్వు చేసుకుందాం ఎవరు దొరకడు. ఏమే ఏంటండి? ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే కాఫీ అడిగానే. కాఫీలో కారం వెయ్యొద్దా అండి? 2000కి కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. 2000 కమిషన్ దగ్గర తేడా జరిగింది. ఇక్కడ ఎక్కడో నాకు చల్లగా ఉంది. నిన్ను బొంద పెట్టా 2 నిమిషాలు. నాకు కంగారుగా ఉంది ఇక్కడ. అంటే నీకు కాఫీ పెట్టడం రాదానే? అసలు నాకు వంట చేయడమే రాదండి. అంటే మీ అమ్మ వంట కూడా నేర్పిలేదా? మా అమ్మకు కూడా వంట రాదండి. మా ఇంట్లో మా నాన్నే వంట చేస్తుంటాడు. అంటే ఇప్పుడు చంద్ర చేయాలా? వాళ్ళే దొరికింది నీకు తింగరద. నీకు కరెక్ట్ ఇట్లా జరగాలి. నీకు చీత్తు పని చేసిందిరా వాళ్ళ నాన్నగారి దగ్గరికి నేర్పిస్తారు వంట. అంట రాదా? అరే రాజారాం. అరే ఏంటి సీతారాం ఇలాంటి దానికి ఇచ్చి పెళ్లి చేసావంట నాకు? ఏమైంది? జంట బాగానే ఉందిగా. జంట బాగానే ఉందిరా. పోయికి మంట పెట్టడం రాదంట దానికి. కాఫీ అడిగితే కారం అయిపోయిందని అంటుందిరా అది. కాఫీ అడిగితే కారం అయిపోయింది అన్నదా? సరే నేను వస్తాను రా. కాఫీ పెట్టడం రాకపోయినా పర్లేదురా, కానీ కాఫీలో ఏం వేస్తారో కూడా తెలియదు. పెళ్లి చేసేవాడు. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలా ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగాలరా? వాడు తాగుతున్నాడు రా. కడుపు మంట. నా పిల్లల్ని పట్టుకుని దాన్ని దీన్ని అంటావేంటి నువ్వు? బ్రదర్ కొద్దిగా తగ్గు. నీకు అసలు విషయం తెలియదు. ఏంటి దరిద్రుడు 2000 కకృతి పడ్డం వల్ల నాకు కావాల్సిన పెళ్ళం నీకు పెళ్ళమైంది. అది పెళ్లి చూపుల్లో నీకంటే ముందు దాన్ని నేనే చూశాను. పెళ్లి చూపులు అన్నాక 10 మంది అమ్మాయిలను చూస్తామండి. చూసింది ప్రతి ఒక్కటి నా పిల్లలు అనుకుంటే ఎలా? నేను 10 మంది గురించి మాట్లాడలే బ్రదర్. నాకు కావాలి పెళ్ళం నీకు పెళ్ళమైందని చెప్తున్నా అంతే. అరే మళ్ళీ అదే మాట్లాడతావు, చంపేస్తాను అనుకుంటున్నావా? నీ కోపం వచ్చినా ఏం వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు కాబోయే పెళ్ళం నీకు పెళ్ళమైంది అంటున్నా. ఆయన అన్నంత మాత్రం నేను అయిపోతానా ఏంటి? లోపలికి. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. వంట చేయమని అడగకూడదే? మరి నాకు వంట చేయడం రాదుగా. దానికి జీవితంలో క్లారిటీ లేదు, పనిలో క్లారిటీ లేదు. 2000 కకృతి పడిన 100 జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా ఎదవా. ఏమండి
మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు? గోంగూర పచ్చడి చేసి చేపల పులుసు చేసేవి. చిటికెలో చేసేస్తా. చిటికెలేసుకుంటూ పని చేస్తుందిరా అక్కడ. ఇది వచ్చిన దగ్గర నుంచి నోట్లో చిటికెను వెళ్ళి పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదురా ఇది. నిన్ను బొంద పెట్ట. అరే నీకు 2,000 కాదురా 2 లక్షలు ఇస్తాడురా, దాన్ని నా పెళ్ళానిగా చేయరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే నా పిల్ల మీద పడతావు నువ్వు. బ్రదర్ నేను పడట్లా, నీ పెళ్ళ మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నా పిల్ల మీద నీకు హక్కు ఉండడం ఏంటి? దాని పెళ్లి చూపులో దాని చేతితో కాఫీ నువ్వు తాగావు, నేను తాగా. దాని చేతిలో స్వీట్ నువ్వు తిన్నావు, నేను తిన్నాను రా. ఇది తెలుసుకో ముందు. పిచ్చి పిచ్చి లాజిక్లు మాట్లాడు మాకు. నాకు గారి ఒళ్ళు మండిందంటే మామూలు కూడా చెప్తున్నా. ఏమండి వంట రెడీ. అదిగా నాకు కావాల్సింది. ఏమండి ఆకలేస్తుంది వంట చేయండి. ఇది కాదురా నాకు కావాల్సింది. నీ పెళ్ళానికి వంట రాకపోతే పార్సల్ తెచ్చుకొని తిను, అంతేగాని ముందు చూసిన దానికి 2 లక్షలు ఇచ్చి చేసుకుంటా, తర్వాత చూసిన దానికి 4 లక్షలు ఇచ్చి చేసుకుంటా అని బేరమాడడానికి అది పొలం కాదు, నా పెళ్ళం. అరే టైం బాగుంది కాబట్టి టైమింగ్ లో డైలాగ్ చెప్పేసి వెళ్తున్నాడు రా. అదే నా టైం బాగుండి ఉంటే టైమింగ్ లో డైలాగ్ నేను చెప్పేవాడిని, వాడు వినేవాడు రా. ఏమండి ఆకలేస్తుంది వంట చేయండి. చేయరప్ప, దానికి ఆకలేస్తుందంట, 10 వంట చేయ. నేను వంట చేయమంటరా? నేను వంట చేయమంటే పెంట చేసింది ఎవరా? నువ్వే కదా. వంట అయినా చెయ్యి, లేకపోతే దానికి నాకు పెళ్ళంగానే వంట చేయదాను. వస్తుందా? ఇది పడతాడా? ఎవడైనా పెళ్లి చేసిన వాడికి ఇంటికి పిలిచి భోజనం పెడతారా? మీరేట్రా ఇంటికి పిలిచి నా చేత వంట చేస్తున్నారు? దానికి వంట అవుతా నిన్ను భోజనానికి పిలుస్తాం, దానికి వంట రానప్పుడు ఏం చేస్తారా? ఇలానే వంట చేపిస్తాం, ఏం చేస్తాం? అంకుల్ నాకు ఒక ఆమ్లెట్ వేయండి. ఏమండి ఒక్క ముద్దండి. చాలే. ప్లీజ్ 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 నా కోసం ఒక్క ముద్ద. అరే చూడరా, నీ ఫ్రస్ట్రేషన్ నా ఫ్రస్ట్రేషన్ మధ్యలో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రా. నిన్ను పక్కన పెట్టుకొని నీ మొగుడు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తుంటే అసలు స్పందించవేంటే? ఇంకా నాకు ఆమ్లెట్ వేయలేదా? దప్పు తింటాం కాదే, 2 రోజుల్లో వంట నేర్చుకోవే. పెళ్లి చేసి ప్రతి ఇంట్లో వంట చేయమంటే ఎలాగా? వసే 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 ఎలక ముఖం దానా, నాకింది చాలు, ఇంకా వెళ్ళి ప్లేట్ కడుక్కోపో. ప్లేట్ ఎలా కడగాలి? రాజారాం దానికి ప్లేట్ అంట కడగరా అంటారు, కడిగి. దానికి రాదంట్రా, రాదంటే నువ్వే ఇచ్చి చేసింది, నువ్వే కడుగు. మరి నా చెయ్యి వాడికి నాకేస్తాడు. అంకుల్ వద్దులే. ఏం తగిలేరా నాకు? అరే రాజారాం, అరే రాజారాం, ఏంటి? ఇదిగో దాన్ని 4 చీరలు, నాకు బనీను, నా ప్యాంటు, నా చొక్కా మొత్తం ఉతికి. దానికి రాదంట్రా. లక్ష్మణ్ లక్ష్మణ్ ఏంటి? ఆడు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాడు. నీ పిల్ల నాకు ఇచ్చిరా, నీకు మంచి అమ్మాయిని చూసి. ఏం మాట్లాడుతున్నావు? పెట్టే టెన్షన్ కి ఏం మాట్లాడాలి అర్థం కాక అలా మాట్లాడేశాను. సరే సరే. మినిమం కామన్ సెన్స్ లేదు జనాలకి. ఏమే తలకు కొద్దిగా ఆయిల్ పెట్టు. సరేనండి. నీ చేతులతో ఆయిల్ పెడుతుంటే స్వర్గంగా అనిపిస్తుంది. రండి రండి చూడండి. దాని చేతిలో రాజభోగాలు అనుభవించాల్సింది నేను, వాడు అనుభవిస్తా. దీని అంతటికి కారణం అరే రాజారాం. వీడు మళ్ళీ హత్య అయినట్టున్నాడు. అరే రాజారాం ఏమైందిరా? దేకో ఉదర్. నీ 3 పిల్లల అనురాగాలు ఆప్యాయతలు బయట చూపించుకోవాలరా? లోపల నాకు అంత పంపుంది, లోపల చూపించుకోలేరా? ఆల్రెడీ అది మండిపోయినారా? వాడి మీద పెట్రోల్ చల్లుతారేంట్రా మీ ఇద్దరు? మొగుడు పిల్ల అన్యోన్యంగా ఉండడం కూడా తప్పేనా? చెయ్యి తియ్యరా, దరిద్రుడు, చెయ్యి తియ్యరా. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే నాకే మండుతుంది. వాడికి మండడంలో తప్పులేదురా. సరే పదవే లోపలికి అయ్యో రామా, సొంత పిల్లల మీద చెయ్యేసుకోవడానికి లేకుండా అయిపోయింది. రాలే వెళ్దాం. దరిద్రుడా.
చేసి పడుతుంది కదా నీ పిల్లలు లోపల ఏం చేస్తుందిరా? బాగా దొబ్బి తిని గురకలేసుకొని పడుకుందిరా అది. నా చేతిలో చచ్చిందిరా అది. ఆకలి. ఆడపిల్ల అంటారు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ రూలా? ముగ్గు ఆడవాళ్ళే వేయాలా? మరి మీ ఇంటి ముందు ముగ్గు మా నాన్న వేస్తాడు. అది వాళ్ళ నాన్న గురించి చెప్తుంటే నా ఫ్యూచర్ గుర్తుకొస్తుందిరా నాకు. ఆ దరిద్రుడు ఆడంగి పనులు అన్ని చేయడం వల్ల దీనికి మగ పని ఏదో ఆడ పని ఏదో తెలియకుండా పోయిందిరా. తాళి కడుతున్నప్పుడు మా మామగాడు పెళ్లిలో దీన్ని జడ ఎత్తి పట్టుకున్నాడు. కూతురు మీద ప్రేమ అనుకున్నాను కానీ వాడు పెద్ద చకోడిగాడు అనుకోలేదురా అయ్యా. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. నేను ఎదురొస్తానండి. ఇది నాకు వద్దురా, ఇది నాకు కావాలా? నా పిల్లని వదలరా. నేను వదలను, నాకు ఇది కావాలి. తప్పురా వదిలేరా. నాకు ఇది కావాలరా. ఏమండి ఆకలిస్తుంది, వంట చేయండి. నా పిల్లని అరే ఉండా, ఈ పొట్టిదాన్ని నువ్వు తీసుకెళ్ళి కొంగ నాకు ఇచ్చేరా రే. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏం వెహికల్స్ కాదురా, వైఫుల్ రా. బొంగుల ఫిలాసఫీ మాత్రం బానే చెప్తావు. నా బొంగులోది ఆకలిస్తుంది, వంట చేయండి. దానికి పని మొత్తం వచ్చేంత వరకు నా ఇంట్లోనే పని అడుగుండు. దాన్ని చూస్తుంటే జీవితాంతం వంట నేర్చుకునేటట్లేదురా. అయితే నువ్వు నా ఇంట్లోనే వంటోడుగా ఉంటుంది, ఇంకా లాభం. जिगरी जानू ना पक्का सिटिस्तानु ना ग्लैमर नीके गिफ्ट बैक चाहिए ఏ మాట కామాట డాన్స్ బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అనసూయ మేడం. మార్నింగ్ మేనేజర్. మేడం డాన్స్ చేయాలంటే మీ తర్వాత మేడం ఎవరైనా నాకు ఇంకా ఫ్లోర్ మూమెంట్లు కూడా వచ్చాయేనా? నా జీతం ఒక్క 2000 పెంచండి మేడం. ఏంటి పెంచేది శివ? నువ్వు నా దగ్గర వచ్చి 10 సంవత్సరాలు అయింది, అప్పుడే జీతం పెంచమంటావేంటి నువ్వు? జీతం పెంచాలంట. జీతం మేడం రష్మికి అసలు యాంకరింగ్ వచ్చా మేడం? యాంకరింగ్ వచ్చా అని అడుగుతున్నాను. రాదా? రాదా? ఎక్కడొస్తుంది మేడం? యాంకరింగ్ అంటే అనసూయ, అనసూయ అంటేనే యాంకరింగ్ మేడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యాంకరింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే అనసూయ ఒక్కరే మేడం. ఎందుకు మేడం? యాంకర్ సుమ గారే మీ యాంకరింగ్ చూసి కాపీ కొడుతున్నారంట ఈ మధ్య. శివ మేడం జీతం ఎంత పెంచమన్నావు? ఒక 2000 మేడం. ఈ నెల నుంచి పెంచేస్తున్నాలే. మేడం జబర్దస్త్ కి లైటింగ్ అవసరమా మేడం? ఈ ఫ్లోర్ కి మీరు ఆ సోఫాలో కూర్చుంటే ఈ ఫ్లోర్ మొత్తానికి లైటింగ్ రాదా మేడం? ఇంకా నువ్వు ఆపు శివ, ఇంకా నా వల్ల కాదు, 1000 రూపాయలే పెంచుతాం. వెళ్ళు, పని చూసుకోపో. హాయ్ చిట్టి బాబు, హాయ్ కుమార్ బాబు. ఏంటి మమ్మీ ఇది? నువ్వు రంగస్థలం సినిమా చేసిన దగ్గర నుంచి నన్నేమో చిట్టి బాబు అని పిలుస్తున్నావు, అన్నయ్యనేమో కుమార్ బాబు అని పిలుస్తా. రంగస్థలం సినిమా నుంచి బయటికి రావా మమ్మీ? నేను రాలేడురా, నేను రంగమాత పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను రా. పరకాయ లేదు, సొరకాయ లేదు, బయటికి రా మమ్మీ. ముందు మొన్న కూడా ఇంతే, పిల్లలు రికార్డ్స్ రాయమంటే రంగస్థలం సినిమా రికార్డ్స్ రాసిచ్చి పంపించావు. నైజాం ఎంత, ఆంధ్రం ఎంత అని రాసిచ్చావు. నువ్వు పిల్లలు రెడీ చేయి, నేను పప్పు వండుతాను. అనసూయ పాపం భరద్వాజ్. ఓ అనసూయకు పప్పు వండు రాదు అని 10 మందికి తెలియాలా? నేను వంటలే ఉండు. ఎటు వెళ్తున్నావే? కిచెన్ లోకి వెళ్తున్నా. ఇచ్చినట్టు కాదు, ఇటు. కిచెన్ ఎప్పుడు మార్చారు? ఫస్ట్ నుంచి కిచెన్ ఇక్కడే ఉంది. అక్కడే ఉందా? నాకు తెలుసులే, కిచెన్ అక్కడే ఉందని. నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? ఊరికే కామెడీ చేశాను నీతో. కామెడీ చేస్తే నవ్వడం తప్ప ఏం చేత కాదు దీనికి. కామెడీ చేస్తుందంట, కామెడీ. భరద్వాజ ముందు పప్పులో పసుపు వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో టమాటా వేయాలిగా? అవును. భరద్వాజ దాని తర్వాత పప్పులో కారం వేయాలిగా? వస్తే నేను వండుతాను, నువ్వు కిచెన్ నుంచి బయటకు రా. నువ్వు ఏంటి వండేది? నేను వండేసాను ఆల్రెడీ. పప్పు బాలేదు భరద్వాజ, నువ్వు చేసే వంటలే బాగుంటాయి. పెళ్లికి ముందు నువ్వు వంటే ఇష్టం, నువ్వు వంటే ఇష్టం అనేదానివి. పెళ్ళయ్యాక నీ వంటే ఇష్టం అంటున్నావు. ఆయన నేను ఎంత కష్టపడుతున్నా నీకెంత తెలుసు? నా కష్టాన్ని అన్నపూర్ణ
కూడా స్టూడెంట్, నాన్నగ్రామ్ కూడా స్టూడెంట్ అడుగు చెప్తాయి. నా కష్టాన్ని కిచెన్ రూమ్ ని వాష్రూమ్ అడిగే చెప్తాయి. రోజా గారు, ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతే కదా, మనల్ని సపోర్ట్ చేయరు కానీ రిపోర్ట్లు మాత్రం బాగా చేస్తుంటారే వీళ్ళు. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు మేడం? అప్పులో అయితే ఇంట్లో లేదని చెప్పు. కాదు మేడం, అభిమానులు అంట. అయితే రమ్మని చెప్పు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ మేము బళ్ళారి నుంచి వచ్చాం మేడం. బళ్ళారిలో మీ పేరు మీద అనసూయ అభిమాన సంఘం పెట్టాం మేడం. అవునా? ఏం యాంకరింగ్ మేడం మీది. మీరు బాగా ఓవర్ చేస్తారు మేడం, కానీ ఓవర్ చేసినట్టు అనిపించదు. ఓకే, అవునా? మీరు స్కిట్స్ మధ్యలో ఇస్తారు మేడం ఎక్స్ప్రెషన్స్. జబర్దస్త్ టీమ్ లో ఏ టీమ్ లీడర్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు మేడం. అవును, బళ్ళారిలో నాకు మొత్తం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? బళ్ళారు మొత్తం మీద మేడం మేము నలుగురు ఉన్నాం. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మేడం. నలుగురు ఉంటే 4 పోస్టులు మీరే తీసేసుకున్నారా? మేనేజర్ మేడం, వీళ్ళకి టిఫిన్ పెట్టించి బస్ చార్జ్ డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే మేడం. హైదరాబాద్ ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఫ్యాన్స్ అని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఏం చేస్తాం, జనాలు రకరకాలుగా తయారైపోయారు. పిల్లలు రెడీ చేస్తున్నావా? మేడం నమస్తే. మేడం నమస్తే. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మేడం. మీది ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలి మేడం. తీసుకోండి, పర్లే. కెమెరా ఆన్ చేసుకో. ఓకే. హాయ్, హలో ఎవ్రీబడి. ఈ రోజు మనం అందాల తార, మందార మాల, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ కుమారి అనసూయ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారంటున్నాడంటే నువ్వు శ్రీమతి కదా. చెప్పు. ఇప్పటికే నాకు ఇంటర్వ్యూ కోసం ఎవరు రావట్లా. శ్రీమతి చెప్పామనుకో అస్సలు రారు ఇంకా. మీరు అడగండి. కుమారి అనసూయ గారు 16 సంవత్సరాలకే గొప్ప యాంకర్ గా పేరు కట్టించారు. 16 అంటే నీకు 36 కదా. చెప్పు. ఈవిడికి 16 కాదు 36 అని చెప్పు. ఆ విషయం కూడా చెప్పు. ఇప్పటికే నాకు అత్త క్యారెక్టర్లు వస్తున్నాయి. నువ్వు 36 చెప్పావు అనుకో, బామ్మ క్యారెక్టర్లు వస్తాయి. ఎందుకు మధ్యలో మాట్లాడుతావు? కాసేపు పక్కన ఉండలేవను. మీరు అడగండి. నీకు అవసరం లేదు మేడం, మాకు కావాల్సిన స్టఫ్ దొరికింది. వాళ్ళు ఒక అవుట్పుట్ కోసం వస్తే నువ్వు ఇంకో అవుట్పుట్ ఇచ్చి పంపించావు వాళ్ళకి. భరద్వాజ, నా కెరియర్ ని రశ్మి తొక్కేస్తుంది అనుకుంటున్నా, కానీ నువ్వే తొక్కేస్తున్నావు. రాత్రి కూడా చెప్తారా? చూస్తా. పిల్లలు తిన్నారా? తినిపించా. పిల్లలు స్కూల్ డ్రెస్సులు ఉతికావా? ఉతికా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ చెప్పు, కూల్ గా చెప్పలేవా? పిల్లల స్కూల్ బట్టలు ఉతికిన ఒక మగాడు కూల్ గా ఎలా చెప్తాడే? ఇంకా పడుకు. ఏదైనా అడిగితే చాలు 10 సంవత్సరాల ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తారు ఈ మగాలేంటో. మరి పడుకో. వెల్కమ్ చమ్మక్ చంద్ర ఆంటీ. నాన్న, అబ్బాయిని చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. భయపడకండి, నేను ఉన్నాను కదా, పడుకోండి. నాగబాబు గారు, సునామీ సుధాకర్ కి బుల్లెట్ భాస్కర్ కి మీరు ఇచ్చే స్కోర్ ఎంత? 10. రోజా గారు మీరు ఇచ్చే స్కోరు 1 సెకండ్ 10. వసే మంటల్దానా? ఏంటి భరద్వాజ, గురకేమన్నా పెట్టానా? గురక పెడితే భరించొచ్చే. నిద్రలో టీం లీడర్లు ఎంట్రీలు స్కోర్లు చెప్తావేంటే నువ్వు? ఏమో, పగలంతా పనిచేసి రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే నిద్ర కూడా పోనివ్వదు. భగవంతుడా, ఈ భరద్వాజ్కి వచ్చిన కష్టం ఏ భర్తకి రానివ్వకుండా చూడు స్వామి. నా పరిస్థితి ఎలా ఉందంటే, యాంకర్ సుమగారి మొగుడు రాజీవ్ కనకాల్ గారి పరిస్థితి ఏంటో. నితిన్, నా ఎంట్రీ సాంగ్ తీసుకోండి. సూయా 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 అట్టా పుట్టేస్తావే అనసూయా. సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేస్తావే అనసూయా. అనసూయ గారు, మీ డాన్స్ అదిరిపోయింది. టేక్ ఓకేనా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? భరత్ నితిన్ ఏరి. నువ్వు ముందు ఇంట్లోకి వెళ్ళి పడుకో. పడుకోండిరా. మేము హాస్టల్కి వెళ్ళిపోతాం నాన్న. అమ్మ టార్చర్ ఎవరు భరిస్తాను నాన్న? పగలంతా రంగస్థలం అని గోల, రాత్రిలేమో జబర్దస్త్ అని గోల. రాత్రిలో నిద్ర లేక అన్నయ్య నేను క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నాం నాన్న. అన్న నేను డాక్టర్ అవుదాం అనుకున్నాం, కానీ అమ్మ టార్చర్ వల్ల ఎక్కడ యాంకర్లు అవుతామని భయం వేస్తుంది నాన్న. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వరదా, పిల్లలేరే? వెళ్ళిపోయారే. ఎక్కడికి వెళ్ళిపోయారు? లేత వయసులో బరువైన ఆరారు వేసుకుంటూ ఈ ఇంట్లో ఇంకా ఏమున్నది నాన్న అనుకుంటూ నీ టార్చర్ భరించలేక టార్చర్ వేసుకుని హాస్టల్కి వెళ్ళిపోయారే. నా వల్ల కూడా కదా నిన్ను భరించడం. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మేనేజర్, ఆయన అకౌంట్ ఏముందో సెటిల్ చేసి ఆయన పంపించే.
నీ మొగుండే నేను సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపిస్తాను. ఈ రోజు ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం సేమ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, లవ్ యు ఆల్. ముందు డాక్టర్ దగ్గర పదవే. ముందు మేకప్ వేసుకొని వస్తా. డాక్టర్ దగ్గర మేకప్ ఎందుకే? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రే లోపడని సామాన్ చదవరా, కొద్దిగా పేపర్ చదువుతా. అరే ఆనంద్ తాత పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి, అరే రమణమూర్తి ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇల్లు రెంట్కి తీసుకున్నాం పక్కనే, రాత్రే షిఫ్ట్ ఇక్కడికి. అరే ఆనంద్, వీడు నా చిన్ననాటి స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆనందం వేరు తాత. మీరిద్దరు మాట్లాడుకుంటుండండి, ఇప్పుడే వస్తా. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను. నిన్నెలా మర్చిపోతాను రమణమూర్తి? అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకాన్ని పగలగొట్టాడు సార్ వాడు. నేను వేసుకునే గోచినైనా మర్చిపోతాను కానీ వాణ్ణి మర్చిపోను సార్. అరే రమణమూర్తిగా, నువ్వు పగల కొట్టింది పలకని కాదురా, నా గుండెండ్రా. నీ మీద పగ ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్నాను రా. ఈ రోజు దొరికేవరన్నా, నేను వదలండ్రా. ఈయన ఏదో ఒకటి చేస్తా. అరే రమేష్, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. ఇందాకే వీసా కూడా వచ్చింది. ఇంకొక 4 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ రా. బాబు ఆనంద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును తాత, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తాత. ఇదిగో వీసా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు, కానీ నా బాల స్నేహితుడు రమణమూర్తి గాడే దురదృష్టవంతుడు రా. ఏంటి తాత అలా అన్నారు? నీవు ఆనందంగా ఉండాలని చెప్పి నా బాల స్నేహితుడు తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు రా. ఏం మిస్ అయ్యాడో చెప్పండి తాత. నేను ఫుల్ఫిల్ చేస్తాను తాత. అందరు అలాగే అంటారు లేరా తాత. అందరూ వేరు, నేను వేరు. మా తాత ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను తాత. అంటే ఇప్పుడు అమెరికా వెళ్లకుండా ఆ వీసాని చించేస్తాయా మీ తాత కోసం? చింపేస్తాను తాత, చింపేస్తాను. మా తాత జీవితంలో ఏం మిస్ అయ్యాడో అది తీర్చే వరకు నేను అమెరికా వెళ్ళను. ఏం మిస్ అయ్యాడో చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అవునా? అవునరా. చిన్నప్పుడు మీ తాత నేను దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు మీ తాత ఎప్పుడు పోలీసే ఉండేవాడు రా, దొంగ ఉండేవాడు కాదురా. నేను దొంగగా ఉండేవాడు రా. అంత బలంగా ఉండేది. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా స్కూల్కి వచ్చేవాడు రా మీ తాత. ఇప్పుడు మా తాత కోసం నేనేం చేయాలి తాత? మీ తాత ఆనందం మీ కోరిక తీరాలంటే మీ తాతని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నలిపామనుకో, అంకుశంలో రాజశేఖర్లా తయారైపోతారా మీ తాత. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా. నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. ఒకసారి బయటికి రా తాత. ఏంట్రా? నీకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేదా? అవునరా. ఎవరు చెప్పారా? గురుమూర్తి తాత చెప్పాడు. చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాడు వెధవా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత. నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత, లేపు. 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడు? 50 కేజీలు పెట్టు. నీ స్క్రీన్ ప్లే లో ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా? చిన్నప్పుడు నువ్వు నా పలక పగల కొట్టిన సంగతి మర్చిపోతావరా రమణగా? చిన్నప్పుడు పలక పగలగొట్టానని నా మనవడకు పుల్ల పెట్టి నా చేతిలో ఇది పెట్టిస్తావురా? ఇది దింపమని చెప్పరా. లేపు తాత, లేపు. ఈ వయసులో వెన్నుపోత నడవడానికి పనికొస్తా తప్ప మోయడానికి పనికిరాదురా. నువ్వు లేపుతావు లేదా? ఇప్పుడు లేపలేనురా. లేపవా తాత? నేను కాల్చుకుంటా. కనిపెట్టుకున్నావేట్రా? నువ్వు పోలీస్ అవడం కోసం గన్నే కాదు, ఆ జేబులో బాంబు కూడా పెట్టుకుంటాడు. వద్దు, లేపుతాను రా. మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టాయి, కొద్దిగా ఇచ్చేయరా. చేతులు కూడా చూడొకసారి. అలా అయితే ఎక్కడ ఉంటారా? నేను తిప్పుతాను ఇటు. గురుమూర్తి, నా పలక పగల కొడతావరా నువ్వు?
తాత ముందుకుండిపోయాడు, ఇప్పుడు ఎలా? ముందు నుంచి వెనక వస్తాడు. అలాగే వచ్చేసాడు. తాత వేడి నీళ్ళు పెడతాను రా తాత, స్నానం చేద్దు. ఏం చేస్తున్నారా? బాడీ మొత్తం కొల్లబొడిచారు కదరా. చిన్నప్పుడు పలక పగలగొట్టాను, ఎవరైనా పగపడతారా? ఎవడు పడతాడో లేదు తెలియదు కానీ నేను పడతాను రా. దరిద్రుడా, నువ్వు పగపట్టడానికి నేను తల పగలగొట్టలేదురా. ఆఫ్టర్ ఆల్ పలక పగలగొట్టాను రా. ఆఫ్టర్ ఆల్ పలకనారా? ఈ పలక మీద రాసారా చాలా మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. నువ్వు నా పలక పగలగొట్టావు కాబట్టి నేనేం కాలేకపోయాను రా. ఏం కాలేకపోయాను. ఇంకో పలక కొనుక్కోవచ్చు కదరా దరిద్రుడా. ఇంకో పలక కొందాం అనుకున్నాను రా, కానీ నా పగ ఇంకో పలక ఎలా కొంటావురా ఎద్వా అంది, అందుకే కొనలేదురా. ఆ పలకని చూస్తే నీ మీద నాకు పగే గుర్తుకొస్తుంది రా. పగిలిన పలకను అలా అదే పనిగా చూస్తా ఉంటే పగ గుర్తుకు రాక పూజ హెక్టే గుర్తొస్తుందిరా. నీలాగా అందరూ పగ పెంచుకుంటే ఈ ప్రపంచంలో పాలి స్నేహితులు ఉండరా, అందరూ శత్రులుగానే మిగిలిపోతారు. పలక పగల కొట్టాడని చెప్పి పశ్చాత్తాపం లేదేంటి వీడికి? ఇంకా డోస్ పెంచాలి వీడికి. తాత ఒకసారి బయటికి రా తాత. అబ్బా ఏంట్రా? మన ఇంటి వెనకాల ఉన్న 2 కొండలకి తాడు కడతాను తాత. ఈ చివరి నుంచి ఆ చివరికి 2 సార్లు ఇలా ఇలా ఏలాడమంటే మంచి ఫిట్నెస్ వస్తుంది. పద కొండెక్కుదాం రా తాత. నువ్వు శాడిస్ట్ ఎదవలా వాడు సైకో ఎదవలా ఉన్నారా. శాడిస్ట్ ఎదవల్లారని జీవితంలో నువ్వు మిస్ అయినవి నీకు అందించే వరకు నేను అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళను తాత. ఏ మనవుడురా, ఇంత కమిట్మెంట్ ఉన్న మనవుడు నేను తాత మనవుడు సినిమాలో కూడా చూడలేదురా. థ్యాంక్స్ తాత. కానీ మీ తాత విషయంలో ఇంకో విషయంలో చాలా బాధపడుతుంటాను నేను. ఇంకో విషయం ఏంటి తాత? మా రమణమూర్తి గాడి వంశం వాడితోనే ఆగిపోతుందే అని చిన్న బాధరా నాకు. ఎందుకు ఆగిపోతుంది తాత? నేనున్నాను కదా. నువ్వు కూతురు కొడుకురా, మనోడు అవుతావు. వంశధారకుడు ఎలా అవుతావు నువ్వు చెప్పు? పోనీ వంశధారకుడి కోసం నా రమణ గాడికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అని నాదొక ఆలోచన. చెయ్యాలి తాత. చెయ్యాలా? చెయ్యాలి. నాకు అదే కావాలి. ఇప్పుడు వాడి పలక పగులుతుంది. నేను మాట వినను తాత. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, వంశధారకుడు పుట్టాల్సిందే. ఆనంద్, ఈ వయసులో నాకు పెళ్లి వద్దురా, వంశధారకుడు వద్దురా. నువ్వు పెళ్లి చేసుకో, నేను అమ్మాయిని తీసుకొస్తా అంతే. ఆనంద్, అరే ఆగరా. ఒట్టిపోయిన బరికి పాలు పిండుదామని చూస్తావేంట్రా దరిద్రుడా. ఆగడాడు. ఒరే గురుమూర్తి, దరిద్రుడా నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు, నాకు వంశధారకుడు కావాలంటున్నాడు. ఈ ఫిట్టింగ్ పెట్టింది నువ్వే కదరా? డౌటే లేదురా. ఇదంతా ఎందుకురా? పలక నీ పలకకు పాడిగట్ట. ఇంకా నువ్వు 3వ తరగతిలోనే ఉన్నావేంట్రా? బయటకు వచ్చి చావరా ఎదవా. నన్ను అక్కడే ఉంచేసావురా నువ్వు. అక్కడే 3వ తరగతిలోనే ఉంచేసావు. ఇంకెక్కడ బయటకు వస్తాను నేను? ఏమన్నాను రా రోజు నేను నీకు? అరే కొద్దిగా బెంచ్ ఇరిగిపోయిందిరా, పక్కకు జరగరా అన్న. ఆ మాత్రానికి పలక పగల కొట్టేస్తావురా నువ్వు. పలక పగల కొట్టడం వల్ల 3వ క్లాస్ లో ఉన్న నా లవరు సుబ్బలక్ష్మి, అదే ఇప్పుడు రేష్మని చెప్తుంది, అదేం చేసింది? పలక పగిలిన వాడి పక్కన నేనెందుకు కూర్చుంటా అని చెప్పి వెనకాల సుధీర్ బెంచ్ లో కూర్చుందిరా అది. అదే బాధని దిగుమింగుకొని స్కూల్ అయ్యాక పగిలిన పలకని సంకలో పెట్టుకొని వీధిలో వెళ్తుంటే ఊరు వాళ్ళందరూ గురుమూర్తి గారి పలక పగిలిందంటారో అని చెప్పి నన్ను ఎంత హేళన చేశారు తెలుసారా? తాత ఇదిగో అమ్మాయి, ఇదిగో దండలు. అది కాదురా. అది కాదు ఇది కాదు అనకు తాత. ఈ వంశం నిలబడాలి తాత, నిలబడాలి. అరే దరిద్రుడా, వంశం నిలబడాలి అంటున్నావు కానీ మీ తాత నిలబడగలరా లేదని ఆలోచించవేంట్రా? అరే ఇది బోరుకొచ్చిన బండిరా, హైవే మీద నడుపుదాం అనుకుంటావేంట్రా? పొగొచ్చేస్తుందిరా. పొగ వచ్చినా సెగ వచ్చినా చివరికి మంట వచ్చి ఇంజన్ కాలిపోయినా నా రమణగాడికి వంశోద్ధారకుడు ఉండాలరా బాబా. ఉండాలి తాత. నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. ఆయన రెచ్చగొడతావేంట్రా నువ్వు? అరే గురుమూర్తి, నువ్వు నన్ను చంపేయాలంటే సగయ్యావరా, కానీ ఇలా చంపుతావు అనుకోలేదురా. నేను చిల్లిపడ్డ కొండరా. నువ్వు వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతుంటే మధ్యలో నువ్వు ఒకటి ఏడు పూడ్చేది.
ఇదిగో ఈ డిస్కషన్ ఏంటి? మాలేసుకో. నువ్వేం లే, కంటెంట్ ముఖ్యంగా మాలదే ఉంది. పద పద. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసై నా వాలకం. నువ్వు లోపలికి వెళ్ళు తాత. వంశోద్ధారు కూడా కావాలి తాత. చిన్నప్పుడు పగల కొట్టానని నా మీద ఎంత పగపడతావురా? నీ పక్కన ఉండే కంటే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం బెటరా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు? దీన్ని కూడా అక్కడ తీసుకెళ్ళు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్తాం పదా. దీన్ని బట్టి మెసేజ్ ఏంటంటే, ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యి కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, స్కూల్లో ఎవరు అట్టలు ఎవరు చించుకోవద్దు, ఎవరు పలకలు ఎవరు పగలు కొట్టుకోవద్దు, ఎవరు బుక్ లో నెమలికలు ఎవరు దొంగిలించద్దు. ఎందుకంటే నాలాంటి ఒక స్నేహితుడు చాలా సున్నిత మనస్కులు ఉంటాడు. పగబట్టినా పడతాడు, ముసలోడు అయిన తర్వాత పగ తీర్చుకుంటాడు. ఇంతే విషయం. సర్వేజన సుఖినో భవంతు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.